శివపురాణంలో ఉన్నదేంటి, వీడు చూపించిందేంటి? ఇంత వక్రీకరణ చేసి, ఇంత దుర్మార్గం చేసి వీడు అంటాడు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని అంటున్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడిని ఆరాధించాలి. అసలు నిజంగా బైబిల్ దేవుడు తనని ఏ విధంగా ఆరాధించమని చెప్పాడు అనేది చూస్తే, ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 29వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమాకాండంలో 29వ అధ్యాయం, అందులో 38, 39 వచనాలు చదువుతాను చూడండి ఒకసారి. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినది ఏమనగా, ఏడాదివి 2 గొర్రె పిల్లలు, ప్రతిదినము ఉదయమందు ఒక గొర్రె పిల్ల, సాయంకాలం ముందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. అంటే ఏడాది వయసున్న గొర్రె పిల్లలు, చక్కగా వయసు కూడా చెప్తున్నాడు చూసారా.